ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాంచెరులో అంతకంతకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాస్తే రామాయణం చదివితే మహాభారతంలా మహిపాల్ రెడ్డి అక్రమాల చరిత్ర ఉందని కాటా కామెంట్ చేశారు. తాను ఎమ్మెల్యేపై చేసిన అవినీతి ఆరోపణలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని కాటా శ్రీనివాస్ సవాల్ విసిరారు. 1990 నుంచి నియోజకవర్గంలో గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రతి సవాల్ చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ కూతురు పెళ్లి పేరుతో నియోజకవర్గంలో కాటా భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. రాస్తే రామాయణం చదివితే మహాభారతంలా మహిపాల్ రెడ్డి అక్రమాల చరిత్ర ఉందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ కామెంట్ చేశారు. నియోజకవర్గంలో గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపించినా దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రతి సవాల్ చేశారు. 2023 మార్చి నాడే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీరు మంత్రిగారుగా జిల్లా మంత్రిగా ఉన్నప్పుడే మరి ఈ మైనింగ్లో అక్రమం జరిగింది, ఎంకరేజ్మెంట్ అయ్యిర్రు, పరిమితి మించి ఈరోజు ఈ తవ్వకాలు జరిగినాయి అని చెప్పి పీసీబీ వాళ్ళు ఆల్రెడీ క్లోజర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి మార్చి 3వ నెల 2023 నాటి నుంచి మరి 6-7 నెలల సంది మరి మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మరి క్లోజర్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ జరగలేదని అడుగుతా ఉన్నాం. ఇలాంటి కబ్జాకోరులను ఎన్కేసుకోవడం అంటే మరి ఈరోజు తప్పకుండా అందులో మీ భాగస్వామ్యం ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. పండుగ ఆయనకు టికెట్లు అమ్మడము, సొంత కార్యకర్తలకు పార్టీకి ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకు ఇనార్మస్ పదవులు ఇస్తారు. వాళ్ళ దగ్గర గిట్ట నువ్వు పైసలు వసూలు చేసిన పెద్ద మనిషివి. నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకోండి, దేవాలయ చైర్మన్లు అనుకోండి, సీట్ల పంపకంలో అనుకోండి, మున్సిపల్ సీట్లలో కానీ ఆ విధంగా వసూలు చేసిన పెద్ద మనిషి నువ్వు. వేరేల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ఒక గజం జాగా కబ్జా చేసినట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తే దాన్ని దేనికైనా సిద్ధమే.